వంశీని పోలీస్ స్టేషన్లో నైని చితక్కొట్టడంతో ఇక వంశీ కుప్పకూలిపోయి నైనికి దండం పెడుతూ, మేడం దయచేసి నన్ను వదిలేయండి మేడం, నేను ఏ తప్పు చేయలేదు. ఆ రోజు దీపతో మాట్లాడడం శరత్ చంద్ర బాబాయ్ చూశారు. దాంతో ఎలాగైనా ఈ విషయం ఎందుకు చెప్పొద్దని బతిమలాడటానికే నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ బాబాయ్ని ఎవరో పొడి చేశారు. ఆ నేరం నా మీద పడిపోతుందని నేను భయపడి అక్కడి నుండి వచ్చేసాను. ఆ రోజు నుండి ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నాను. అందుకే ఎక్కడ నేరం నా మీద పడుతుందోనని నేను మిమ్మల్ని చూడగానే పారిపోవడానికి ప్రయత్నించానని చెప్పి వంశీ, నేను చెప్పేది నిజం మేడం అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక వంశీ చెప్పేది విన్న తర్వాత నైని, చూడు నువ్వు చెప్పేది నిజం అనుకుని ప్రస్తుతానికి నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఒకవేళ ఇందులో నీ హస్తం ఉందని తెలిస్తే ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టను. ఇప్పుడు ఇచ్చిన కోటింగ్ కంటే డబల్ కోటింగ్ ఇస్తాను అని చెప్పి నైని వంశీని వదిలేస్తుంది. ఇక వంశీ అలా దెబ్బలతో ఇంటికి రావడంతో, అయ్యో ఏమైందండి అని చెప్పి ఇందు కంగారు పడిపోతూ ఉంటుంది. నేను బైక్ మీద నుండి పడిపోయాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. దాంతో బైక్ మీద నుండి కింద పడితే దెబ్బలు ఇలా ఎలా తగులుతాయిరా, ఇవి కింద పడిన దెబ్బల్లాగా అనిపించడం లేదు, ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వంశీ తండ్రి వెంకటేష్ అంటూ ఉంటాడు. దాంతో ఇందు, అయ్యో ఏంటి మావయ్య గారు, ఆయన అసలే దెబ్బలతో విలవిల్లాడుతూ వస్తే అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారు, ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇందు వంశీని లోపలికి తీసుకువెళ్ళి ఇక దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. మరోపక్క భూమిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి మీరా తనకు ఇష్టమైన వంటకాలన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇవన్నీ నేను తినలేను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే, లేదు లేదు, ఈరోజు నువ్వు నీ నాట్యంతో మా వదిన్ని గుర్తు చేశావు. మా వదిన నాట్యం చేసిన తర్వాత కూడా ఇలాగే తనకి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు నువ్వు కూడా తినాల్సిందే, కొంచెం వదిలిపెట్టినా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అలా ప్రేమగా మీరా భూమికి తినిపిస్తూ ఉంటుంది. మరోపక్క శరత్చంద్ర ఒంటరిగా తన గదిలో ఉంటాడు. అలా స్పృహ లేని శరత్చంద్ర దగ్గరికి ముసుగులో ఉన్న వ్యక్తి వచ్చి ఆక్సిజన్ మాస్క్ని తొలగించడంతో ఇక ఒక్కసారిగా అక్కడ ఏర్పాటు చేసిన అలారం మోగుతూ ఉంటుంది. ఆ అలారం సౌండ్ వినగానే భూమితో పాటు ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక అలా ఆక్సిజన్ మాస్క్ పక్కన పడిపోయి ఉండడం చూసిన భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే ఆ ఆక్సిజన్ మాస్క్ని శరత్చంద్రకు పెట్టేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎవరి ఆక్సిజన్ మాస్క్ని తీసేసి ఉంటారు అని చెప్పి భూమి ఎంతగానో కంగారు పడిపోతూ హాస్పిటల్లో నాన్న మీద మర్డర్ అటెంప్ట్ జరిగినట్టుగా ఈరోజు కూడా ఇక్కడ ఎవరో నాన్నని చంపబోయారని చెప్పి భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అపూర్వ కిందకి వచ్చిన తర్వాత ఎవరది, నా బావకు ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు అలారం మోగిందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో మీరా, వదిన ఎవరో మళ్ళీ అన్నయ్యని చంపాలని చూస్తారు అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ భూమితో, ఏయ్ భూమి, మా బావకు ఏమి కాకుండా చూసుకుంటానని మాటిచ్చావు కదనే, మరిప్పుడు నువ్వు ఉండగా ఎవరు మా బావని చంపాలని చూసింది, నీకు నేను చెప్పింది గుర్తుంది కదా, పొరపాటున మా బావకి ఏదైనా జరగాలి, నీ అంతు చూస్తాను, హాస్పిటల్లో ఉన్న మా బావని ఇంటికి తీసుకొని వచ్చావు అని చెప్పి అపూర్వ భూమిని నిందిస్తూ ఉంటుంది. వదిన, ముందు పోలీసులకి ఫోన్ చేయవద్దునా, ఎలాగైనా సరే వాళ్ళెవరో మనం పట్టుకోవాలి, లేదంటే అన్నయ్యని కాపాడుకోవడం కష్టం అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అపూర్వ వెంటనే నైనికి ఫోన్ చేస్తుంది. మా బావని చంపాలని చూసిన వాడి అత్తా పత్తా నాకు తెలియాలి, ఈరోజు మళ్ళీ కూడా మా బావ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఎలాగైనా సరే వాడెవడో త్వరగా పట్టుకోండి, లేదంటే ఏ క్షణం మా బావకి ఏమవుతుందనని మేమంతా టెన్షన్తో చచ్చిపోతున్నామని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నైని ఇమీడియట్గా పోలీసులను తీసుకొని అపూర్వ ఇంటికి వస్తుంది. ఇక అలా నైని ఇన్వెస్టిగేషన్ చేస్తూ శరత్చంద్ర గదిలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తాయేమోనని చూస్తూ ఉంటే హ్యాండ్ గ్లౌజ్ ఒకటి నైనికి కనిపిస్తుంది. ఈ హ్యాండ్ గ్లౌజ్ ఎవరిది అని చెప్పి నైని అడుగుతూ ఉంటే మీరా, అది మా వారిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ మాట్లాడి బాల్కనీలో నుండి బయటకు వస్తాడు. కృష్ణప్రసాద్ వైపు అందరూ కూడా అనుమానంగా చూస్తూ ఉంటే ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ హ్యాండ్ గ్లౌస్ మీదేనా అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది. దాంతో అవును అది నాదే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో నైని
శరత్ చంద్రాన్ని చంపాలని చూసింది నువ్వే అన్నమాట, పద అని చెప్పి కృష్ణప్రసాద్ కాలర్ పట్టుకుని తనని స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు చెర్రీ వీళ్ళందరూ కూడా ఎందుకు మా నాన్నని అరెస్ట్ చేస్తున్నారు, కేవలం గ్లౌస్ దొరికినంత మాత్రాన మా నాన్నని నేరస్తుడని అరెస్ట్ చేస్తారా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అవునండి, గ్లౌస్ దొరికినంత మాత్రాన మా ఆయన్ని అలా ఎలా అరెస్ట్ చేస్తారో, మా అన్నయ్యని చంపాల్సినంత అవసరం మా వారికి ఏముంది అని చెప్పి మీరా అంటూ ఉంటే అన్ని విషయాలు పోలీస్ స్టేషన్లో తేలుస్తాను అని చెప్పి ఇక అలా బలవంతంగా కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి నైని తీసుకెళ్ళిపోతుంది. ఇక దాంతో చెర్రీ వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు, ఎవరో ఆ శరత్ చంద్రని చంపాలని చూస్తే నాన్న గ్లౌజ్ అక్కడ దొరకడంతో అది నాన్నే అని అరెస్ట్ చేశారన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే గగన్ నువ్వేం కంగారు పడకు, నేను బెయిల్ వచ్చేలాగా చేస్తాను అని చెప్పి వెంటనే గగన్ లాయర్ని తీసుకుని స్టేషన్కి వస్తాడు. ఇక అలా కృష్ణప్రసాద్ ఏ నేరం చేశాడని మీరు ఆయన్ని తీసుకుని వచ్చారు, గ్లౌస్ దొరికినంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు కదా, శరత్ చంద్రాన్ని ఆయన చంపాలనుకోవడం ఎవరు డైరెక్ట్గా చూడలేదు కదా అని చెప్పి ఇక అలా గగన్ కృష్ణప్రసాద్కి బెయిల్ ఇచ్చి విడిపిస్తాడు. ఇక అంతకు ముందే నైని కృష్ణప్రసాద్ని ఎన్నో దెబ్బలు కొట్టడంతో కృష్ణప్రసాద్కి గాయాలయ్యి అలా స్టేషన్లో నుండి బయటకు వస్తూ కింద పడిపోతూ ఉంటే గగన్ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఇక అలా జాగ్రత్తగా చెర్రీకి అప్పగించి ఇంటికి తీసుకెళ్ళమని చెబుతాడు. కృష్ణప్రసాద్ని చెర్రీ ఎంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. తర్వాత గగన్ అసలు శరత్ చంద్రని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందా అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఒకవేళ చెర్రీ ఇదంతా చేసుంటాడా అని చెప్పి అనుమానిస్తూ ఉంటాడు. ఇక వెంటనే చెర్రీకి ఫోన్ చేసి నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి, ఒక చోటుకి రా అని చెప్పి గగన్ చెప్పడంతో చెర్రీ సరే అన్నయ్య వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్పిన చోటుకి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరో పక్క భూమి కూడా ఫోన్లో చెర్రీ గగన్తో మాట్లాడడం వింటుంది. చెర్రీ ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నాడు, ఎందుకు నాకు చెర్రీ మీద కూడా అనుమానం వస్తుంది అని చెప్పి చెర్రీని ఫాలో అవుతూ భూమి కూడా గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ చెర్రీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భూమి దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు గగన్ చెర్రీతో చెర్రీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా చెప్పు, శరత్ చంద్రాన్ని ఎందుకు పొడి చేస్తావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో చెర్రీ ఏంటన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు, నేనెందుకు మావయ్యని పొడవాలనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే అబద్ధం చెప్పక చెర్రీ, నాకు నీ మీదే అనుమానం ఉంది, ఒకవేళ నువ్వే ఆ శరత్ చంద్రాన్ని చంపాలనుకుంటే నిజం చెప్పు, నేను నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ అవునన్నయ్య, శరత్ చంద్రాన్ని నేను చంపాలనుకున్నాను అని నిజం ఒప్పేసుకుంటాడు. ఎందుకు అని గగన్ అడుగుతాడు. దాంతో చెర్రీ నీకు తెలుసు కదా అన్నయ్య, నాన్న అంటే నాకు చాలా ఇష్టం, నాన్న కొన్నేళ్లుగా జీతం కూడా తీసుకోకుండా మావయ్య కోసం ఎంతో కష్టపడ్డాడు, పగలు రాత్రి కష్టపడి కంపెనీని పైకి తీసుకొని వచ్చాడు. కానీ 2 కోట్ల కోసం ఆ అపూర్వ చెప్పిందని మావయ్య నాన్నని దొంగనించేశాడు, అందరి ముందు దోషిగా నిలబెట్టి చెంప దెబ్బ కొట్టాడు. ఆ రోజే ఆయనని చంపాలని నేను నిర్ణయించుకున్నాను. భూమితో నీ పెళ్లి జరగాలన్నా కూడా ఆ శరత్ చంద్ర జరగనివ్వడు, అందుకే మీ ఇద్దరి కోసం కూడా అతని అడ్డు తొలగించాలని అనుకున్నాను, అందుకే ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్న ఆ శరత్ చంద్రని చంపాలని చూశాను. అతని అదృష్టం బాగుండడం వల్ల ఆ రోజు బతికిపోయాడు. తర్వాత హాస్పిటల్లో చంపాలని ప్రయత్నిస్తే భూమి అతన్ని కాపాడింది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో 3వసారి చంపాలని చూస్తే ఇప్పుడు కూడా బతికిపోయాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా చెర్రీ చెంప పగలగొడతాడు. ఇక చెర్రీ తన తండ్రిని చంపాలని చూశాడని తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరి నిజం తెలుసుకున్న గగన్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.